నేను హార్ట్ పేషెంట్ అన్న, నాకేమన్నా అయితే నా పిల్లల బతికే కావాలన్నా. ఇంత అన్నాయమా అన్న, గరీబోడు తిరిగిన బతకద్దా? న్యాయం కావాలి. కేవలం కేటీఆర్ గారి ఫోటో పెట్టుకున్నామని చెప్పేసి ఆందోళన చర్య చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, ఎవరు కూడా వెంకటీలతో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. భయపడద్దు. ఎలాంటి ఇది కావచ్చు, ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆందోళన గురి కావద్దని చెప్పేసి కేటీ రామారావు గారు చెప్పారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా గంగడెగ్గడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్తే నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిరాలు మళ్ళీ వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు బంగళగాళ్ళు దుకాణం పెట్టించి బతుకున్నారు. సరే సార్. నమస్కారం సార్. కలెక్టర్ గారు కమిషనర్ గారు నేను టెక్సీ తీసేయమన్నారు, టెక్సీ తీసేసి నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బుల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బుల 3 గంటలకు మా భార్యనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్లో. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవాళ్ళ డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను ఉంచుకోమని కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్ లో మీకు ఆన్నే ఓడలు పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు, అను చెల్లిపో అని చెప్పింది. పోతున్నా